అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం మాలాంటి చిన్న చిల్లర కొట్లు కష్టాలు గురించి మీకు ఒక వీడియో చేస్తున్నానండి. ఎంత దారుణంగా ఉంటుందంటే కస్టమర్స్ కూడా కొంచెం మైండ్ సెట్ కొంచెం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మమ్మల్ని చాలా బాధపడుతున్నామండి. ఒక్క నిమిషం. ఇది పాల ప్యాకెట్ అండి. సరే, ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఇది పాల ప్యాకెట్. చాలా రకాలు ఉంటాయి. ఒక పాల ప్యాకెట్ 36 రూపాయలండి. ఒక పాల ప్యాకెట్ 2 పాల ప్యాకెట్లు తీసుకొని క్యారీ బ్యాగ్ అడుగుతున్నారు. ఈరోజు క్యారీ బ్యాగులు 1 కేజీ 270 రూపాయలు నడుస్తుందండి. 100 కవర్లు అయితే 300. ఒక పాల ప్యాకెట్ అమ్మితే మాకు వచ్చేది ఎంత తెలుసా అండి? ₹1 50 పైసా. ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది ₹1 చూడలేదండి. అది కనుమరుగైపోయింది, అది వాడకంలో లేదు. అది మాకు వచ్చేది. దీని మీద కస్టమర్స్ షాప్కి వచ్చి పాల ప్యాకెట్ తీసుకున్నాం కదా, క్యారీ బ్యాగ్ ఇవ్వు, ఎందుకు ఇవ్వవు, ఎలా తీసుకెళ్ళాలి? అదేంటి సార్, పాల ప్యాకెట్ అమ్మితే ₹1 వచ్చిందండి, పాల ప్యాకెట్లు కవర్లు ఉండవండి అంటే, సారీ అండి, మధ్యలో కస్టమర్ వచ్చారు. ఎందుకు ఇవ్వరు మీరు క్యారీ బ్యాగు, మేము పాల ప్యాకెట్ కొంటున్నాం కదా, ఎలా తీసుకెళ్ళాలి అని మాలాంటి చిన్న వ్యాపారస్తుల మీద ఇలా దౌర్జన్యం చేసి మాట్లాడుతున్నారండి. అందరూ కాదండి, 70% ఆఫ్ ద కస్టమర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉన్నారు. ఎక్కడో ఒక 30% మాత్రం క్యారీ బ్యాగులు తెచ్చుకుంటున్నారండి. అర్థం చేసుకొని వాళ్ళు క్యారీ బ్యాగులు తెచ్చుకుంటున్నారు. మిగతా 70% ఉన్నారు చూసారా, వాళ్ళు మమ్మల్ని ఏందో ఇక్కడ మమ్మల్ని వాళ్ళు లేనిదే మేము బతకలేనట్టుగా, అలా వాళ్ళే మమ్మల్ని పోషిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఒక్కళ్ళు కూడా మా దగ్గర కిరాణా సరుకులు కొనేవాళ్ళు లేరండి. కందిపప్పు, పంచదార, మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ, పచ్చిపప్పు, శనగపప్పు, పల్లీలు, ఇలాంటి సరుకులు మేము అమ్మి చాలా రోజులు అవుతుందండి. ఒక షాంపూ ఇవ్వు, ఒక బూస్ట్ ప్యాకెట్ ఇవ్వు, ఒక గరం మసాలా ప్యాకెట్ ఇవ్వు, ఒక ₹10 సబ్బు ఇవ్వు, ఇలా అడిగే వాళ్ళే తప్ప పట్టీలు రావట్లేదండి. ఇన్స్టామార్ట్లు, స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్లు, జెప్టోలు ఇవన్నీ వచ్చాక మా వ్యాపారాలు పోయినాయి. దానికి తోడు ఇలాంటివి క్యారీ బ్యాగ్ ఇవ్వు. సరుకులు తీసుకుంటే మేము క్యారీ బ్యాగ్ ఇస్తామండి. ఒక ₹10 వస్తాయి కాబట్టి మేము క్యారీ బ్యాగ్ ఇస్తాం. పాల ప్యాకెట్లో ₹1 కూడా రాదండి. జనాలకు మేము ఇప్పుడు గుర్తు రావండి, వినాయక చవితి అప్పుడు గుర్తొస్తాం. ఎందుకంటే చందాల కోసం, మరి వాళ్ళకి చందాలు కావాలి కదా, వచ్చి అన్నయ్య నువ్వు ఇవ్వకపోతే ఎలా అన్నాయి, మనం ఇక్కడిక్కడ ఉండేవాళ్ళమే కదా, మనోళ్ళమే కదా అని అంటారండి. మరి మనోళ్ళమే కదా అని అన్నప్పుడు మన కొట్లో ఈ రోజున ఒక ₹500 పట్టి కొన్నారా? కనీసం ఒక ₹500 ఎవరన్నా సరుకులు కొన్నారా మా దగ్గర అని అడిగితే సమాధానం ఉండదండి. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇవి మా చిన్న చిరు వ్యాపారస్తుల చిల్లర కొట్లు వాళ్ళ బాధలండి. క్షమించండి ఏదైనా తప్పు మాట్లాడితే.